ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం తిరుమల యొక్క యాత్రను చూద్దాం రండి ఫ్రెండ్స్. మన తిరుమలలోని మెయిన్ సర్కిల్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడి నుంచి మనకి అన్ని వైపులా మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అనేది మనం అందరం లోపలికి వెళ్తాం. ఇది పాప వినాశనం ఫ్రెండ్స్, పైన టూర్లో ఒక భాగం అండి. కానీ పాప వినాశనంకి వెళ్ళే దారిలో చాలా రకాలైన షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలకు కానీ లైక్ ఆడవాళ్ళకి కానీ చాలా సంబంధించి చాలా రకాల గాజులు కానీ బొట్లు కానీ చాలా రకాల వాళ్ళు ధరించుకుని ప్రతి ఆభరణాల యొక్క అందమైనగా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. షాపులు అనేవి చాలా బాగుంటాయి. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువ రేటుగా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొనండి. అక్కడి నుంచి మనం వెళ్ళాక మనకి లైక్ చిన్న చిన్న అడవి మొత్తం కదండి, చిన్న చిన్న జంతువులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం వెళ్ళాక జాపాలి అండి, ఇది జాపాలి లైక్ ఆంజనేయ స్వామి అంటారు. జపాల ఆంజనేయ స్వామి అని చూపిస్తారండి. అక్కడికి వెళ్ళాక జపాల ఆంజనేయ స్వామి కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి కొంచెం మనం ముందుకు వెళ్ళాక వేణుగోపాల స్వామి ఆలయం వస్తుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాక మనకి కొంచెం అక్కడి నుంచి బస్సెస్ అనేవి డైలీ ఉంటాయి ఫ్రెండ్స్. లైక్ కంటిన్యూగా తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం అలా వేణుగోపాల స్వామి ఆలయం నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మనకి శ్రీవారి పాదాలు వస్తాయి ఫ్రెండ్స్. శ్రీవారి పాదాలు మనం దర్శించుకున్నాక మనకి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మనకి లైక్ శ్రీవారి పాదాల తర్వాత మనకి తర్వాత వచ్చేది శిలాతోరణం ఫ్రెండ్స్. శిలాతోరణం అంటే రెండు తోరణాల యొక్క అంటే అయితే మన వరల్డ్లో ఇది ఒక పెద్ద తోరణం అని చెప్తారు ఫ్రెండ్స్. మన వరల్డ్లోనే బిగ్గెస్ట్ తోరణం అంటే రెండు రాళ్ళ కలయిక చెప్పేదాన్ని శిలాతోరణం అని చెప్తారు ఫ్రెండ్స్. వితౌట్ ఎనీ సపోర్ట్. అండ్ అక్కడి నుంచి మనం వెళ్ళి ఆకాశ గంగ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆకాశ గంగకి వెళ్ళే దారి. దీన్ని ఆకాశ గంగ అంటప్పుడు విష్ణువు తను సృష్టించిన తన సృజన సృష్టించిన గంగ అని చెప్తారు ఫ్రెండ్స్. ఇది మనకి లైక్ శ్రీవారి యొక్క మొత్తం చరిత్ర మొత్తం భూమి మీద ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్కటి నీట్గా చూపించారు ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఎలా దారి అనేది మొత్తం నీట్గా చూపించారు ఫ్రెండ్స్. ఇదే మనకి ఎక్కడ ఉంటుందంటే అన్నదానం చేసే బిల్డింగ్లో లోపల ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాక మనకి మెయిన్ టెంపుల్ అండి. ఇది మెయిన్ టెంపుల్కి దర్శించుకున్నాక సంతోషమే వేరండి. ఒకసారైనా దర్శించుకోండి. మనకు తెలియ వాళ్ళకి ఎవరికి తెలియని కాదండి, ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదండి. తిరుమల అంటే ప్రతి ఒక్కరు వెళ్తారండి. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి ఉంటారండి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం కొంచెం పైకి వచ్చాక మనకి కళావేదిక ఉంటుందండి. డైలీ మనకి అక్కడ ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయని ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.